ఆయన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబులను కనకపోవుట చూచి తన అక్కను మీద అసూయపడి యాకోబుతో గర్భఫలం ఇయ్యుము, లేని ఎడల నేను చచ్చిదను అని కోపము వస్తుంది. అక్క మీద అసూయ వస్తుంది. తాను యాకోబు పిల్లలు కనకపోవుట, పిల్లలు లేరండి. సమస్యము గర్భఫలం. ఇక్కడ అసూయ, కోపము, ద్వేషము బయలుదేరుతున్నాయి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవుడు తెచ్చి మనకి చేతికి ఇందా అని అందిస్తాడు. మరి చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో యాకోబు. తీసుకో బిడ్డ, ఈ పరిచర్య నీకు అప్పగిస్తున్నాను. తీసుకో బిడ్డ, ఈ ఫ్యాక్టరీ నీకు అప్పగిస్తున్నాను. తీసుకో బిడ్డ, ఈ ప్రధానమంత్రి సీట్ నీకు ఇస్తున్నాను. తీసుకో బిడ్డ, ఈ దేశం నీకు ఇస్తున్నాను. ఇంకా తీసుకో బిడ్డ, సైనిక దేశం నీకు ఇస్తున్నాను అని ఇస్తాడు. మరి ఎక్కడైనా ఉందండి? కోయవారు వెనక దున్నువారు, దున్నువారు వెనక కోయవారు వస్తారు. నిజమే. 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచాడు. నిజమే. దేవుని మీద అలుగుతున్నాడు. ఏమని? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. మరి ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే విజయం వస్తుంది కదా. ఆత్మీయ పరిపక్వత యాకోబుకి లేదు. ఆత్మీయ ఒక స్థాయి యాకోబుకు లేదు. ఆత్మీయత యాకోబు కోల్పోయాడు. మోసగాడై తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకుని పరిగెట్టుకు వచ్చి యాకోబు దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనం తీసుకుని తీర్మానం చేసుకుని మళ్ళీ వచ్చి సెటిల్ అయిపోయాడు. సరే, ఇప్పుడు రాహేలు ఏం చేస్తుంది? అసూయ పడుతుంది. ఒక అక్కను తీసుకొచ్చి, బిల్వాన్ని తీసుకొచ్చి, దాసిని తీసుకొచ్చి పెళ్లి చేసేసింది, పిల్లోడిని ఇచ్చేసింది. సరే, ఎంతగా ద్వేషిస్తారంటే దేవుణ్ణి ద్వేషించే మనుషులు లోకంలో ఉన్నారండి. అడుగడుగు ఉన్నారండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నేను సర్వశక్తుడు దేవుడు మాకు ఏమి చేయునని, సర్వశక్తుడైన దేవుడు మాకు ఏమి చేయునని దేవునితో భక్తిహీనులు తన ఆలోచన నాకు దూరముగా ఉండునుగాక. సర్వశక్తుడైన దేవుడు మాకు ఏమి చేసినని దేవునితో అంటారు అందరంట. భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా ఉండునుగాక. భక్తిహీనులు అని ఒకసారి ముద్ర అడ్డదంటే వేస్ట్ అని నేను చాలా విచిత్రంగా అయిపోతాం. గుంపులు ఉంటాయి, ఒక కేటగిరీలు ఉంటాయి. మంచివాడు అనిపించుకోవడానికి చాలా రోజులు కావాలి, కానీ చెడ్డవాడు అనిపించుకోవడానికి 10 నిమిషాలు చాలు, సమయ సందర్భాన్ని బట్టి. సమస్య గర్భఫలము లేదు రాహేలుకి. అక్క లేయాకి పిల్లల మీద పిల్లలు పుట్టేస్తున్నారు. తాము బలహీనతంగా ఉంది, నిరాశ పడుతుంది. దీన మనసు కావాలని దేవుడు చూస్తున్నాడు. ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, అందంగా ఉంది అని పెళ్లి చేసుకున్నాడు. యాకోబుకి ప్రార్థన అలవాటు లేదు. యాకోబుని యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు అగ్గిలో నడిచినా, నీళ్లలో నడిచినా, సింహాల మధ్యకి వెళ్ళినా
పగల మేఘస్తంభం వచ్చినా, అగ్నిస్తంభం వచ్చినా, మన్నా ఏరుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు తోడుగా ఉండి నీకు అన్నీ నేర్పిస్తాను. నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలిచాను. యాకోబు నువ్వు నా సొత్తు అని దేవుడు యెషయా ప్రవాదితో మనకి చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? చూడండి, కోపము రగులుకుంటుంది యాకోబుకి. అలాగ మన మోషే కోపపడ్డాడండి. దీనునిగా మార్చాడు దేవుడు. మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టేశాడు. 10 ఆజ్ఞల రాతి పలకలని పగలు కొట్టేశాడు. ఐగుప్తుడిని చంపేశాడు. అయితే దేవుడు గొర్రెలు కాసుకునేలాగా జాబ్ ఇచ్చి ఆ గొర్రెలు కాసుకుంటంలో తన పనిని చేస్తున్నాడు. రోజు అదే పని, రోజు అయ్యే గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒకరోజు దర్శనం వచ్చింది, రానే వచ్చింది. చూడండి, మోషేని దీనునిగా మార్చాడు. భూమి మీద మనుషులందరికీ సాత్వికుడిగా మార్చేశాడు. ఎలా మార్చాడు? రోజు చెక్కి కొలుములో కాల్చి వేదన, హృదయము నీరైపోయి, కొండ నీరైపోయి ఇంకా సెట్ అయ్యాడు అనేటప్పటికీ చేసాడు అలాగా. అలాగే రాహేలు కూడా తన కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, గర్వాన్ని, అందంగా ఉన్నదని గర్వం, రాహేలు ఎర్రగా బుర్రగా ఉంటుంది కదా, కొంచెం గర్వం. చూడండి, అనేక మందిలో చూస్తాం ఎర్రగా ఉన్నవాళ్ళు అనేక రీతిలుగా కోపం, ద్వేషం, అహం, అసూయ అనేక రీతిలుగా తప్పటడుగులు వేస్తాం చూస్తాం. కోడి తన పిల్లలు పారిపోతుంటే సోయింగ్ చేయడానికి ఇంకో పిల్ల వెళ్తే ఆ పిల్ల ఎగిరిపోతుంది. అలాగా ఎర్రగా ఉన్నాను, బుర్రగా ఉన్నానని అనేక రీతిలుగా దుఃఖపడుతూ ఏం చేసింది? బలహీనతలో వాడుకున్నట్టుకు దేవుడు ఇష్టపడుతున్నాడు. బలహీనతను, నీ బలమును కాదు. యేసేపు ముసలి వయసులో యేసేపుని కన్నది. ముసలి వయసులో యేసేపుని కని తన గొడ్రాలుతనాన్ని చెప్పింది. బెన్నిమి పుట్టాడు. యేసేపు ప్రధానమంత్రి అయ్యాడు. చాలా దూరం పునాది వేస్తాడు దేవుడు. ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి కొంచెము దుఃఖము, అవమానము, నింద, నిరాశలు ఉంటాయి. ఎంతగా నువ్వు నమ్మకంగా ఉంటావో అంతగా దేవుని కృపను పొందుకుంటావు. ఓటమిలు ఉంటాయి, బాధలు ఉంటాయి, గాయములు ఉంటాయి. మనసుకి తగిలిన ఎంతో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇప్పుడు యేసేపు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. అతిశయింప తగదు. చూడండి, యేసేపు ఎన్నో శ్రమలు వచ్చినాయి యేసేపుకి. పోతీఫరు భార్య పిలిచినప్పుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా పారిపోయాడు. నీ బలమును కాదు, నీ బలహీనతను దేవుడు వాడుకుంటాడు. నీ బలహీనతలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిరాశ, రాహేలు జీవితంలో నిరాశ, హన్నా జీవితంలో నిరాశ, ఒత్తిడి, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాధలు. హన్నా చాలా కృప కోసం కనిపెట్టుకుంది, చాలా బాధలు పడ్డది. రాహేలు నిరాశ పడుతుంది, ప్రార్థనలకి చేసింది. ముసలి వయసులో
పిల్లల్ని కంది, గొడ్రాలుతనం పోయింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మంచి ఒప్పుకోలు. నువ్వు తండ్రి ఆశీర్వదిస్తావయ్యా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చి నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి బాధల్లోంచి కష్టాల్లోంచి గొట్టెక్కించి కృపనిచ్చి గొడ్రాలతనం నుంచి విడగొట్టి అయా అద్భుతమైన విడుదల ఇచ్చి కృపనిచ్చి ప్రేమనిచ్చి దయనిచ్చే నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.